నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో కొనసాగుతున్న ఆందోళన. ఓ యువతి ప్రమేయంతోనే కెమెరాలు పెట్టారని విద్యార్థుల ఆరోపణ. కాలేజీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకున్న పోలీసులు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనపై ఆరా తీసిన సీఎం చంద్రబాబు ఘటనా స్థలానికి వెళ్లాలని మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించిన సీఎం. ఘటనకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని హామీ ఇచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర. నగరంలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం. బిషప్ హాజరయ్య పాఠశాలలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ సృజన, ఎమ్మెల్యే బోండా ఉమా. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని పిలుపు. రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేస్తామన్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి. సభ్యత్వ నమోదు ప్రక్రియను గ్రామ స్థాయిలో నిర్వహిస్తామని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ దగ్గర విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల అంశం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనను విరమింపజేశారు. బాలికల హాస్టల్ వాష్రూంలలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ వీ వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడికి యత్నించారు. విషయం తెలుసుకుని కాలేజ్ హాస్టల్స్ కు పోలీసులు చేరుకున్నారు. తెల్లవారుజామున 3:30 గంటలకు ఇంజనీరింగ్ కళాశాలలో ఆందోళన కొనసాగింది. ఫైనల్ ఇయర్ విద్యార్థికి మరో విద్యార్థిని సహకరిస్తూ కెమెరాలు ఏర్పాటు చేసిందంటూ విద్యార్థులంతా ఆరోపిస్తున్నారు. వారం 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే గానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏంటంటే రాత్రికి ఎలా ప్రూవ్ చేస్తారు ఫేక్ న్యూస్ అని? రాత్రి నిన్న 1 మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి, మరి రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు? అమ్మాయి వాళ్ళు పిలిపించండి, వాళ్ళు పిలిచి మా ముందు దగ్గర చూపించండి. మమ్మల్ని కేసు తప్పంటే మా మీద రివర్స్ కేసు పెడతారంట. ఎలా పెడతారు మా మీద కేసు? మేమేం చేసాం మా మీద పెడతారు? గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల హాస్టల్ వాష్రూమ్స్ లో రహస్య కెమెరాలు పెట్టిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు, విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలున్నాయనే అంశంపై తక్షణ విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ గంగాధర్రావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థుల ఆందోళనపై వాస్తవ పరిస్థితులను విచారిస్తున్నారు. ఈ ఘటనపై నారా లోకేష్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రహస్య కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్లో కెమెరాలు ఉన్నాయి. దానివల్ల ఆడపిల్లలకి ఇబ్బంది అయిందని చెప్పి గత రాత్రి నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మరి ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఇమీడియట్గా నైట్ నుంచి కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి వెళ్ళిన వెంటనే మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి, మరి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా నన్ను, అలాగే శాసనసభ్యులు పెడన కాన్స్టిట్యున్సీ కృష్ణప్రసాద్ గారిని, అలాగే పామర్ కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు కుమార్ రాజా గారిని, మాజీ శాసనసభ్యులు రా వెంకటేశ్వరరావు గారిని, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు గారిని, అలాగే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. స్టూడెంట్స్ అందరితో కూడా మాట్లాడుతూ కూడా జరిగింది. దాదాపు వాళ్ళు చెప్పేది ఏంటంటే 3 days బ్యాకే వార్డెన్ గారికి మేము చెప్పాం, ఇది యాజమాన్యం దృష్టికి కూడా వెళ్ళింది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయినా కూడా అక్కడ ఎటువంటి ఇది జరగలేదు. దాని మీద మాకు భయం వేసి మేము అందరూ కూడా ఆందోళన దిద్దడం జరుగుతుందని చెప్పి చెప్పారు. వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఇది చాలా దురదృష్టకరం. ఇక్కడైతే ఏం జరిగింది ఏంటనేది కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాత్రి కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారు, ఎఫ్ఐఆర్ కట్టారు. అయితే స్టూడెంట్స్ కూడా చాలామంది ఆడపిల్లలు
ఏదో జరిగిపోయిందని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళనతో వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి ఇమీడియట్గా ఆల్రెడీ 5 ఆడ లేడీ కానిస్టేబుల్స్తో అలాగే లేడీ సిఐలు డిఎస్పీ గారు ఎస్ఐల్ని ఐటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక టీం కింద వేసి వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళు మాట్లాడటం జరిగింది. వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భంలో మేము వాళ్ళని అడిగాం, నేను కూడా అడిగాను స్వయంగానే. అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మాకు డే స్కాలర్స్ నుంచి కాల్స్ వచ్చినాయి, ఏమో మీరు ఏమైనా చూసారా, కెమెరాలు చూసారా లేకపోతే ఏంటని అడిగితే డే స్కాలర్స్ నుంచి కాల్స్ వచ్చినాయి అన్నారు. కొన్ని ఏమైనా వీడియోస్ ఏమైనా చూపించారంటే అవి కూడా ఉన్నాయి అంటున్నారండి అని అన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా టోటల్ దీన్ని మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చిన్న విషయం కాదు. దాని క్లారిఫికేషన్గా ఒక సర్క్యులర్ కూడా ఇమ్మని చెప్పి మేము కూడా రిక్వెస్ట్ చేయడం, ఎవరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరిని కూడా కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఒక సర్క్యులర్ తయారు చేసి ఇమ్మని చెప్పడం జరిగింది. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమం విజయవాడలో ఘనంగా ప్రారంభమైంది. నగరంలోని బిషప్ హాజరయ్య కళాశాలలో బాలికల ఉన్నత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ సృజన, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి వారు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడారు. ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనలను కాపాడుతుందన్నారు. కాలుష్య భూతాన్ని పారద్రోలి పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు కోసం ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రతి మొక్క తనంతట తానే బతికే విధంగా ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది అనుకోవాలి. సో ఇంత మంచి తలంపు చేసినందుకు దానికి మనందరం కూడా మన బాధ్యతగా ఒక మొక్క నాటి దాన్ని పెంచే బాధ్యతను కూడా తీసుకోవాలి. ఆ విధంగా మన దేశంలో ఉండే 140 కోట్ల జనాభా కూడా ఈరోజు ఈ వర్షాకాలం సందర్భంగా ఒక మొక్క నాటి వాటిని పెంచే బాధ్యత తీసుకుంటే 140 కోట్ల మొక్కలు ఈ వర్షాకాలంలోనే మనం పెంచిన వాళ్ళం అవుతాం. మనం ఒక్కళ్ళం పెడితే ఎంత, పెట్టకపోతే ఎంత అనుకుంటాం, కానీ ఆ ఒక్కొక్కరు చేరి 140 కోట్లు అంటే ఇందాకటి నుంచి మనం మాట్లాడుకున్న 33% ఫారెస్ట్ కవర్ ఇట్టే అయిపోతుంది. సో మనం అందరం చిన్నవాళ్ళము, మనం ఒక్కళ్ళని చేస్తే ఎంత అనేది కాకుండా ప్రతి ఒక్కరూ కాంట్రిబ్యూట్ చేయాలి. పర్యావరణ మార్పుల గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎంతసేపు అవి పుస్తకాలకు, ఆర్మ్ చైర్ డిస్కషన్స్కో పరిమితం అయిపోకుండా ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో 2024 వన మహోత్సవం, అలాగే జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు చేపడుతున్నటువంటి కార్యక్రమంలో మరి ఈరోజు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బిషప్ హాజరయ్య స్కూల్లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా ఈ స్కూల్ అంటే నాకు ఎంతో ఇష్టం. మొన్న కూడా నేను ఆ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కూడా అదే చెప్పా. మళ్ళా మీ స్కూల్లో ప్రోగ్రాం అనగానే మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఒకసారి చూడొచ్చు, కలవచ్చు అని చెప్పి ఈ స్కూల్కి వెంటనే రావడం కూడా జరిగింది. ఇప్పుడే డిఎఫ్ఓ గారు, కలెక్టర్ గారు, అలాగే అధికారులు, మీ కరెస్పాండెన్స్ గారు అందరూ కూడా చెప్పారు వన మహోత్సవం యొక్క విశిష్టత ఏంటి, మొక్కలు ఎందుకు నాటాలి, ఆ మొక్కలు మనకి ఏం చేస్తాయని. దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే ఇవాళ మొక్కలు అనేది, చెట్లు అనేది మనకి ప్రాణవాయువునిచ్చేయి. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో బీజేపీ ముందుంటుందని బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో బీజేపీ ముందుంటుందని, అందుకే ప్రజలు మూడోసారి మోదీని ప్రధాని చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించి పేదల పక్షాన నిలుస్తుంది కాబట్టే మూడోసారి తమ పార్టీకి పట్టం కట్టారని ఆమె తెలిపారు. విజయవాడలో నిర్వహించిన బీజేపీ యువమోర్చా సమావేశంలో పురంధరేశ్వరి పాల్గొన్నారు. 2014లో దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది సభ్యులుగా చేరారని అన్నారు. కరోనా కారణంగా 5 ఏళ్లుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయలేదని, ప్రస్తుతం 18 కోట్ల మంది పార్టీలో సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీపై దుష్ప్రచారం జరిగిందని, అందువల్లనే మేము 40 నుండి 50 సీట్లు కోల్పోయామని చెప్పుకొచ్చారు.
విశాఖ భీమిలిలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. 10వ తరగతి క్లాస్ రూమ్ను సందర్శించి అక్కడ పాఠ్యాంశాల బోధన సౌకర్యాలపై విద్యార్థులను ఆరా తీశారు. వెలుపల చెప్పులు వదిలి మంత్రి క్లాస్ రూమ్ను సందర్శించారు. క్లాస్ టీచర్లను గౌరవిస్తూ తమ పక్కనే కూర్చొని వివరాలు చెప్పామని కోరారు. పరీక్షలు ఏ లాంగ్వేజ్లో సులభతరంగా ఉన్నాయని అడిగారు. తెలుగులో మాట్లాడడం సులభంగా ఉంటుంది, పరీక్షలు ఇంగ్లీష్లోనే రాస్తున్నామని తెలిపారు. ఎలక్ట్రానిక్ బ్లాక్ బోర్డు ఉపయోగకరంగా ఉందా లేదా అని ఆరా తీశారు. వెనుకబడిన విద్యార్థుల కోసం పాఠశాలలో ఏర్పాటు చేసిన రెమిడియల్ క్లాస్ రూమ్స్ ను మంత్రి సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ను పరిశీలించారు. రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ బ్రాండ్ ఫియోనాను సినీ నటి లావణ్య త్రిపాఠి విజయవాడలో ప్రారంభించారు. రిఫైన్డ్ స్కివర్ ఆయిల్లో పౌష్టికాహారానికి కీలకమైన విటమిన్లు ఉన్నాయి. అయినప్పటికీ పాత ప్రక్రియలో ఈ విటమిన్లు గణనీయమైన మొత్తంలో నాశనమవుతాయి. సరైన మొత్తంలో ఆహారాన్ని చేరుకోలేని చాలా మందికి తెలియదు. దీన్ని గుర్తించిన బంగే ఇండియా కొత్త ఓప్రెటియో ఫార్ములాతో సియోనాను వంట చేయడానికి ఈ అత్యుత్తమ ఎంపికగా ప్రారంభించింది. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర సన్ఫ్లవర్ ఆయిల్స్ లో వంట చేయడం ద్వారా ఆహారంలోకి చేరుకునే విటమిన్లలో పోలిస్తే ఫియోనా యొక్క ప్రత్యేకమైన కాన్సెప్ట్ ద్వారా విటమిన్లు 50% అధికంగా మీ ఆహారానికి చేరతాయి. ఈ సంవత్సరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 మార్కెట్లలో పోషకమైన వంట నూనెను ప్రారంభించడంతో బ్రాండ్ తన పరిధిని మరింత విస్తరించింది. చాలా సంతోషంగా ఉంది అండ్ very thrilled and happy to be launching this Fiona Bungi Fiona Sunflower Oil in Andhra Pradesh. Already మనం హైదరాబాద్లో కూడా ఒక లాంచ్ చేసాము. చాలా బాగా జరిగింది అండ్ నేను ఒక యాక్టర్కి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అండ్ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ ఫాలో అస్ అండ్ నేను అందుకే చాలా స్పెసిఫిక్గా చాలా సెలెక్టివ్గా ప్రొడక్ట్ endorse చేస్తాను. అందుకే I have a lot of faith and trust in Fiona oil. They have come up with this new formula called Vito Protect formula, which protects your heart and it transfer more than 50% of vitamins from oil to your food. So I think as an actor I feel everyone should feel like an actor and should take care of themselves like an actor. And self-love is everything, so you should always have the right choice, choose the best thing for you, and I feel that Fiona is a better choice for everyone just like me. So I am very very happy endukante naku vanta ante chaala ishtam and I can't wait to go to my kitchen and start cooking amazing meals with this oil and still feel healthy. Here today quickly talking about our journey of Fiona. Fiona is the first homegrown brand for Bungi India. Our journey started in 2021 from Karnataka. It has been a super successful launch in Karnataka. If I look at in the last 1 year, the volumes in Karnataka would have grown by around 2.6x. And I'm extremely elated to talk about it, especially because this has been at the back of growth on very strong consumer metrics as well as distribution metrics. In 2023 of November, we moved to Orissa where we launched. And in the last 6 months, we have seen a very strong consumer preference being built for the brand. And now we are here in Andhra Pradesh for the launch of Fiona. There are 4 factors which have actually contributed for the launch of Fiona. 1, very strong consumer proposition of Fiona.
Second, unique reason to believe in Veto Protect. Third, a 360-degree marketing support. And fourth, very strong distribution approach. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద నీటి ప్రవాహం గంట గంటకు పెరుగుతూ వస్తోంది. పైన ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం పూర్తి స్థాయిలో నిండిన నేపథ్యంలో దిగువకు మిగులు జలాలను విడుదల చేసిన తరుణంలో గురువారం రాత్రికి సుమారు 1,50,000 క్యూసెక్కుల వరద నీరు చేరుకోగా అది కాస్త శుక్రవారం నాటికి 3.5 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. ప్రస్తుతం బ్యారేజీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3.09 టీఎంసీలు నిండి 12 అడుగుల మేర నీటి నిల్వ ఉన్న నేపథ్యంలో బ్యారేజీ నిండుకుండను తలపిస్తోంది. బ్యారేజీ నీటి సామర్థ్యం నిండిన సందర్భంలో మిగులు జలాలను బ్యారేజీ 70 గేట్లను అడుగు మేర ఎత్తి 3,18,850 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఇదే సందర్భంలో సాగునీటి అవసరాల కోసం 61,201 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలో 4వ డివిజన్ ఫిల్మ్ కాలనీలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, అలాగే ముందు తరాల భద్రత కోసం మొక్కలను బిడ్డల్లా పెంచి పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశలో ఉన్నప్పుడు అశోకుడు చెట్లు నాటాడని చదువుకునే ఉంటారని, చెట్లు నాటడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. గతంలో జన్మభూమి కార్యక్రమం ద్వారా నారా చంద్రబాబు నాయుడు చెట్లను నాటే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ విద్యార్థి దశలో ఉన్నప్పుడు అశోకుడు మొక్కలు నాటినని చెప్పి అనే కార్యక్రమం ఇప్పుడు కూడా చెవుల్లో రింగులు తిరుగుతూ ఉంది. ఆయన ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఆయన మొక్క నాటితే అది చరిత్రలో నిలిచిపోయింది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఒక ఉద్యమం లేక మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రతి శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమం జన్మభూమి కావచ్చు, శ్రమదానం కావచ్చు, ఈ రెండింటిని అనుసంధానం చేసి కావచ్చు, ప్రతి శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమం ఆ కాలనీలో పోటీపడి, ఒక్క కాలనీ చూసి ఇంకో కాలనీ, ఒక ఊరు చూసి ఇంకో ఊరు పోటీపడి మొక్కలు నాటారు. దాని పర్యవసానమే ఇవాళ కాలనీలన్నీ కూడా పచ్చగా ఉన్నాయి. మరలా ఈ రోజున వన మహోత్సవం సందర్భంగా ఇవాళ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన దురదృష్టం ఏంటి, మనం కూడా ఒక ముఖ్యమంత్రి చూసాం గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మొక్కలు నరకటం అనేది విచ్చలవిడిగా నరికేయటం. ఆయన ఏ ఊరు వెళ్ళినా మొట్టమొదటి కార్యక్రమం మొక్కలు నరకటం. ఆఖరికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగటానికి కూడా ఆ బారు ఆయన వెళ్ళినంత బారు కూడా మొక్కలు నరికేశారు. మరి ఆయనకి ఆనందం మొక్కలు నరికితే ఆ మోడు ఏ విధంగా ఉంటుందో చూడాలని ఆనందం తెలియదు. కానీ మనకి ఈ మొక్కలు నాటే కార్యక్రమం, మొక్కలు మన కోసం, ఒక మొక్క నాటితే అది అనేక మందిని దాని కనుక మనం బతికించుకుంటే కొన్ని వేల మందికి అవసరమైన ప్రాణవాయువుని ఇస్తుంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకృతి ప్రేమికులు. వారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాష్ట్రం హరితవనంగా ఉండాలని చెప్పి మొక్కలు నాటడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని మొక్కలు నాటే విధానాన్ని ప్రజల్లో ప్రోత్సహించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరలా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఈ రోజున శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారిచే 4వ డివిజన్లో ఫిలిం నగర్ కాలనీలో మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదే మరి గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఇంటి నుండి బయటకు వస్తున్నాడంటే ప్రజలు భయభ్రాంతులు అవటం కాదు, మొక్కలు కూడా భయభ్రాంతులు అయిపోయినాయి. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మోడుబారే విధంగా పరిపాలన చేశాడో అదేవిధంగా ఆయన ఎక్కడైతే పర్యటన ఉంటే అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా లక్షలాది చెట్లు కూడా నరికివేయటం కూడా జరిగింది. అదేవిధంగా విజయవాడ నగరంలో పర్యటనలో భాగంగా కూడా అనేక ప్రాంతాల్లో కూడా చెట్లు నరికివేయటం జరిగింది. ఆ నరికివేసిన చెట్ల స్థానంలో కొత్త చెట్లు తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత ప్రకృతి వనంగా మరి పెంచాలని చెప్పి, తద్వారా గ్రౌండ్ రిసోర్సెస్, వాటర్ సోర్సెస్ కూడా పెంచాలని చెప్పి కూడా నారా చంద్రబాబు గారి సంకల్పం. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల నందు తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తెలుగు తల్లి గిడుగు రామ్మూర్తి వేషధారణలు ధరించి తెలుగు పద్యాలు పాడి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి తెలుగు భాష విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహనకృష్ణ, ఉపాధ్యాయులు సువర్ణలత, హిమజ, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కేఎల్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో 22వ ర్యాంకును సాధించింది. దేశంలోని అత్యుత్తమ ప్రమాణాలు పాటించే విద్యాసంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లు రెండు జాతీయ స్థాయిలో 22వ ర్యాంకు సాధించాయని ఈ అద్భుతమైన విజయం సాధించడం గర్వకారణమని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పార్థసారథి వర్మ హర్షం వ్యక్తం చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ర్యాంకింగ్స్ 2024లో అత్యుత్తమ పనితీరును కనబరిచినందుకు గాను ఈ ర్యాంకును కేంద్ర మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ ప్రకటించిందని తెలియజేశారు. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలను కలిపి ప్రకటించిన ర్యాంకుల్లో 22వ ర్యాంకును దక్కించుకుందని తెలిపారు. ఇవాళ కేఎల్ యూనివర్సిటీకి ఇండియా వైడ్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ నేషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో ఎంహెచ్ఆర్డీ రిలీజ్ చేసిన ఫ్రేమ్వర్క్లో యూనివర్సిటీ వైడ్ ఇండియా అంతా కూడా 22nd ర్యాంక్ రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ మాకు 28th ర్యాంక్ రావడం జరిగింది. సో దీంట్లో మేజర్గా మా ఫ్యాకల్టీ చేసిన కృషి, పబ్లికేషన్స్ అవనండి, ప్లేస్మెంట్స్ అవనండి, అలాగే క్లాస్ వర్క్ అవనండి, అలాగే కరికులం డిజైన్ అవనండి, స్కిల్లింగ్స్ అవనండి, ఇవన్నీ కూడా పార్ట్ అవడంతో సో ఈ అచీవ్మెంట్ని సాధించడం జరిగిందని గర్వకారణంగా చెప్తున్నాం. అంతేకాకుండా మేము ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్లో కూడా టైమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లోను, క్యూఎస్ ర్యాంకింగ్స్లోను కూడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్లో మేము ఉన్నాం. అంతేకాకుండా ఓవరాల్ ర్యాంకింగ్స్ ఆఫ్ ఎన్ఆర్ఎఫ్లో 40th ర్యాంక్లోను, అలాగే ఇంజనీరింగ్ డివిజన్లో మేము 34th ర్యాంక్లోను ఉండడం జరిగింది. ఇన్నోవేషన్ ర్యాంకింగ్లో మేము ఆల్రెడీ 11th to 50 స్లాబ్లో ఉండడం జరిగింది. సో ఈ అంతటికీ కూడా ఫ్యాకల్టీ యొక్క కృషి, మేనేజ్మెంట్ యొక్క విజను దీనికి కారణం. అంతేకాకుండా రీసెంట్గా నెక్స్ట్ ఇయర్ ప్లేస్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ అయింది. దాంట్లో ఆల్మోస్ట్ ఇవాళ 200 మెంబర్స్ మోర్ దెన్ 20 lakhs ప్యాకేజ్ తోటి సెలెక్ట్ అవ్వడం జరిగింది. రీసెంట్గా పేపాల్ అనే కంపెనీ 35 లక్షలతోటి ఇద్దరిని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మన మొత్తం మీద 6517 యూనివర్సిటీస్ ఈ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్కి పోటీ పడ్డాయి. వాటిలో ఐఐటీస్ వచ్చి 22 ఉన్నాయి, ఎన్ఐటీస్ వచ్చి 35 ఉన్నాయి, ట్రిపుల్ ఐటీస్ వచ్చి 27 ఉన్నాయి. అంటే ఈ మొత్తం ఐఐటీస్ మొత్తం కలిపితే 75 నుంచి 77 వరకు ఉన్నాయి. వీటిల్లో దేశం మొత్తంలో 22వ ర్యాంకు కేఎల్ యూనివర్సిటీకి దక్కింది. అంటే ఇంత పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అన్నీ కూడా పోటీలో ఉన్నప్పుడు కూడాను కేఎల్ యూనివర్సిటీకి 22వ ర్యాంక్ రావడం నిజంగా చాలా గర్వకారణంగా మేము చెప్పుకుంటున్నాము. తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో అయితే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. తెలంగాణలో సెంట్రల్ యూనివర్సిటీ ఫస్ట్ ఉంటే సెకండ్ వచ్చి కేఎల్ యూనివర్సిటీ ఉంది. అంటే ఈ రెండు రాష్ట్రాలలో కేఎల్ యూనివర్సిటీ యొక్క నేము 22వ ర్యాంక్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవచ్చు. మన రెండు రాష్ట్రాలు కూడా చాలా గర్వకారణం ఇది. ఎందుకంటే రాష్ట్రంలో, దేశంలో ఇన్ని వేల యూనివర్సిటీస్ ఉండగా మన రాష్ట్రంలో ఉన్న ఒక ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీకి మంచి ర్యాంక్ రావడం అనేది ఇది రాష్ట్రానికి కూడా చాలా శుభసూచకం అని చెప్పుకోవచ్చు. శ్రావణ మాసం చివరి శుక్రవారం రోజున పూర్వీక అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. వ్రతంలో పాల్గొన్న ఆడపడుచులకు స్థానిక శాసనసభ్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ సొంత ఖర్చులతో పంపిన పసుపు, కుంకుమ చీరలు అందజేశారు. పవన్ కళ్యాణ్ తరపున ఆయన వదిన, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు, వారి సతీమణి శ్రీమతి పద్మజ, శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న ఆడపడుచులందరికీ పసుపు, కుంకుమ చీరలు కానుకగా అందజేశారు. శ్రీమతి పద్మజ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ బొట్టు పెట్టి మరీ సారీను అందజేశారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘటనపై కూటమి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని వైసీపీ నాయకులు పోతిన మహేష్ విమర్శించారు. శ్రావణ శుక్రవారం రోజున వందలాది మంది ఆడపిల్లల గౌరవ మర్యాదలను కాపాడే ప్రయత్నం చేయకుండా అక్కడ అసలు ఏం జరగలేదనే విషయాన్ని పక్కదారి పట్టిస్తున్న కూటమి ప్రభుత్వానికి ఆడపిల్లల ఉసురు తప్పక తగులుతుందన్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘటన వందల మంది ఆడపిల్లల ఆత్మ గౌరవాన్ని
రక్షణని ప్రమాదంలోకి నెట్టేసింది. ఈ ఘటన మీద కూటమి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోకపోగా ఇంకా అక్కడ ఏమి జరగలేదని జిల్లా ఎస్పీ గారితో ప్రకటన చేయిస్తా ఉన్నారంటే ఆడపిల్లల ఆత్మ గౌరవం అంటే మీకు లెక్కలేదని, ఆడపిల్లల రక్షణ మీద మీకు బాధ్యత లేదని మీ యొక్క బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రకటన చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. వందల మంది విద్యార్థులు నేటి నుంచి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ ఉంటే, నిరసన తెలియజేస్తూ ఉంటే ఏమీ జరగలేదని జిల్లా ఎస్పీ గారితో మీరు ప్రకటన జారీ చేయించారంటే ఇది ఎంత దుర్మార్గం. అంటే సామాన్య విద్యార్థులు అయితే మీ దృష్టిలో వాళ్ళ మీద బాధ్యత ఉండదా? సామాన్య విద్యార్థులు పోరాటం చేస్తే మీరు పట్టించుకోరా? సెలబ్రిటీ మహిళ హనీ ట్రాప్ చేస్తే కాదాంబరి కాత్యాయని మీద ఉన్న ప్రేమలో 1% కూడా మీకు వందల మంది విద్యార్థుల యొక్క ఆవేదన మీద లేదా కాదాంబరి కాత్యాయని మీద? అవుట్ ఆఫ్ ఆటోలను విజయవాడ నగరంలోకి అనుమతించవద్దని సిటీ ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. అవుట్ ఆఫ్ ఆటోలను విజయవాడ నగరంలోకి అనుమతించొద్దని డిమాండ్ చేస్తూ రామవరపాడు వద్ద సిటీ ఆటో డ్రైవర్స్ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డ్రైవర్లు మాట్లాడుతూ విజయవాడ పరిధిలో 2002లోని సిటీలోకి ఇతర ఆటోలు రాకుండా ఆపడం జరిగిందని, 2006లో పోలీస్ బాండ్లు వేసి 8,600 ఆటోలు తిరగాలని అప్పటి అధికారులు రూల్ విధించారని గుర్తు చేశారు. జీవో ప్రకారం 13,000 ఆటోలు తిరగాల్సి ఉండగా 50,000 ఆటోలు తిరుగుతున్నాయన్నారు. అన్ని ఆటోలను సిటీలో తిరగొచ్చని, బ్యాండ్లు ఇవ్వడం సరికాదని అన్నారు. ఎక్కడో ఉన్న ఆటో డ్రైవర్లు ఇక్కడ తిరగటం వల్ల సిటీలో ఉన్న ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనివల్ల ట్రాఫిక్ కూడా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో కష్ట నష్టాలను, ఎన్నో విషయాలను మేము సిటీలో ఇచ్చేసామండి. ఇప్పుడు కమిషనర్ కానీ పోలీసు వారు కానీ కొంచెం వచ్చి వెళ్తుంటారండి. కానీ ఇక్కడ పరిధిలో మేము సిటీ ఆటో డ్రైవర్లుగా ఇక్కడ కష్టమేంటి నష్టమేంటి అనేది సిటీ ఆటో కమిషనర్లు మారినప్పుడు లేకపోతే అధికారులు మారినప్పుడు మమ్మల్ని పిలిచి సంప్రదింపులు జరిగేవాళ్ళండి. కానీ ఇప్పుడు ఎటువంటి కార్యక్రమం జరగకోకుండా అర్ధరాత్రి 2 రోజుల క్రితం స్టేట్మెంట్ ఇచ్చారు, వెంటనే హడావుడిగా నెంబర్లు ఇచ్చేసేస్తున్నారు. ఇదైతే పద్ధతి కాదండి. రాత్రి 12 వరకు ఇచ్చేసారు. మాకన్నా అవకాశం ఇవ్వాలి కదా, ఇలా జరుగుతుంది రండి అని మాకు చెప్పాలి కదా. ఏమీ చెప్పుకోకుండా హడావుడిగా చేయడం అనేది ఇది కరెక్ట్ అయిన విధానమే కాదండి. ఇంతకుముందు బయట నుంచి ఆటో డ్రైవర్లు దొంగతనం జరిగితే వెనకాల హోల్లు పెడతాం కోసమని వచ్చి వాటిని కట్ చేసి ఇచ్చేశారు. వాటిని ఎలా నియంత్రించాలో కూడా మేము మా తలాల మీదకే నెంబర్లు ఇవ్వడం జరిగింది. అప్పుడు బ్లూ ముద్రలో అని జోషి గారు ఉండగా ఇవ్వడం జరిగిందండి. ఆ తర్వాత క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది. మమ్మల్ని కూడా చాలాసార్లు పిలిచారండి, వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పిలిచారు. కానీ మేము ఎన్ని చెప్పినా కూడా ఎవరూ పట్టించుకోలేదండి. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా వచ్చారు, ఏకపక్షంగా పోలీసు వారు ఒంటెత్తు పోకడ లెవెల్లో చేసుకున్నారు. ఇక్కడ మా జీవనోపాధి దెబ్బతింటుందండి. కాదు ఇంకొకసారి కమిషనర్ గారిని అధికారుల్ని పునరాలోచన చేయాలని కోరుకున్నామండి. ఇది కనుక జరగకపోతే ఖచ్చితంగా. గోలి సురేష్ అండి, మాది బెంచ్ సర్కిల్ ఆటో స్టాండు. విజయవాడ పరిధిలో గతంలో 2002లో ఆటో పర్మిట్లు సిటీలోకి రాకుండా ఆపడం జరిగిందండి. అయితే ఆ తర్వాత 2006లో పోలీస్ బాండ్లు అని చెప్పి ఇచ్చారు పోలీసు ముద్రలో. 8,600 ఆటోలు తిరగాలని చెప్పేసి అప్పుడున్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి రూలు, అయ్యే తిరగాలి, సిటీలో వేరే ఆటోలు రాకూడదనేది. ఆ తర్వాత 2015 టైంలో ఒక 4,500 ఆటోలని 5 మండలాలు కలుపుతూ ఒక జీవో ఇచ్చారండి గవర్నమెంట్. ఆ జీవో ప్రకారం ఏదైనా కానీ లెక్కేసుకుంటే సిటీలో 13,100 ఆటోలు తిరగాల్సింది దగ్గర 50,000 ఆటోలు తిరుగుతుంటే అవి ఆపమని సిటీ ఆటో డ్రైవర్లు మొదటి నుంచి గోల చేస్తూనే ఉన్నాం. మా గోడు ఎవరు పట్టించుకోలేదండి గత ప్రభుత్వాలు కానీ ఏవి కూడా. కానీ ఇప్పుడు కొత్తగా ఏదైతే జరుగుతుందంటే అన్ని ఆటోలను సిటీలో తిరగడమని పర్మిషన్ ఇస్తున్నారండి పోలీసు వారు. పోలీసు ముద్ర అని చెప్పి ఒకటి ఇచ్చేసి వాటికి నెంబర్ సీరియల్ ప్రొవైడ్ చేసి ఇవన్నీ కూడా విజయవాడ సిటీ, ఎక్కడో ఏలూరులో ఉన్న బండికి కూడా విజయవాడ సిటీ అని రాస్తున్నారు. పామర అవతల ఉన్న బండికి కూడా విజయవాడ సిటీ అని రాస్తున్నారు. జగ్గైపేట అవతల ఉన్న బండికి కూడా విజయవాడ సిటీ అని రాస్తున్నారు. విజయవాడ సిటీ అని రాసి వాళ్ళు ఇక్కడ తిరుగుతూ ఉంటే సిటీలో ఉన్న డ్రైవర్లకి భుక్తి లేకుండా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ ఆటో డ్రైవర్ని గతంలో ఎటువంటి ఇష్యూ జరిగినా కానీ పోలీసు వారు మమ్మల్ని సంప్రదించి చేసేవాళ్ళండి. ఇప్పుడు నందిగామ నుంచి, జగ్గైపేట నుంచి, ఏలూరు నుంచి వచ్చి వాళ్ళు గంజాయి బ్యాచ్ అవ్వచ్చు, బ్లేడ్ బ్యాచ్ అవ్వచ్చు, ఏదన్నా విజయవాడ సిటీలో క్రైమ్ చేసి వెళ్ళిపోతే అది సిటీ ఆటో డ్రైవర్లకి చుట్టుకునే అవకాశం కూడా ఉంది. ట్రాఫిక్ కంట్రోల్ విషయం ఒకటి, తర్వాత ఈ క్రైమ్ రేటు కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఈ అవుట్ ఆఫ్ బళ్ళు అనేది ఎక్కువగా
గంజాయి బ్యాచ్ దగ్గరను బ్లేడ్ బ్యాచ్ దగ్గర ఉన్నాయి. వాళ్ళు సభ్యుడండి ఆటో డ్రైవర్ని. గతంలో విజయవాడ నగరంలో ఎవరెవరో ఆటో వాళ్ళు వచ్చి లేడీస్ని హెరాస్ చేయటం, లేడీస్ అసభ్యంగా ప్రవర్తించడం, గంజాయిళ్ళు బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు రావడం జరిగిందండి. వీళ్ళని నియంత్రించడం కోసం అప్పుడు ప్రభుత్వం, అప్పుడున్న గవర్నమెంట్ ఒక జియో తెచ్చింది. జియో నెంబర్ 20 ప్రకారం సిటీ ఆటోలు 8700 బళ్ళు, తేజాయి ఒక 4000 బళ్ళు, మార్కెట్లో తిరిగే టెంపోలు ఒక 200 బళ్ళు అండి. మొత్తం కలిపిన 13000 బళ్ళు. అవుట్ ఆఫ్ నుంచి ఏ ఆటో వచ్చినా విజయవాడ నగరంలో ట్రాఫిక్ వాళ్ళు ఆటో ఆపి కేసు రాయడం జరిగేది. అప్పుడు ట్రాఫిక్ నియంత్రణ జరిగింది. ఇదే విధంగా ఈ 20 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతా వచ్చింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో కొనసాగుతున్న ఆందోళన, ఓ యువతి ప్రమేయంతోనే కెమెరాలు పెట్టారని విద్యార్థుల ఆరోపణ. కాలేజీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకున్న పోలీసులు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనపై ఆరా తీసిన సీఎం చంద్రబాబు, ఘటనా స్థలానికి వెళ్లాలని మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించిన సీఎం. ఘటనకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని హామీ ఇచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర. నగరంలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం. బిషప్ హాజరయ్య పాఠశాలలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ సృజన, ఎమ్మెల్యే బోండా ఉమా. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని పిలుపు. రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేస్తామన్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి. సభ్యత్వ నమోదు ప్రక్రియను గ్రామ స్థాయిలో నిర్వహిస్తామని వెల్లడి. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.